సప్త చిరంజీవులు అంటే ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి? మామూలుగా చిరంజీవి అర్థం ఏంటంటే చిరము అంటే దీర్ఘకాలం అని అర్థం. చిరకాలము జీవించి ఉండడమే చిరంజీవిత్వం. అంటే మరణం లేని వారని కాదు. అది అక్కడ మనం పొరపాటు పడతాం. చిరంజీవి ఇప్పుడు మనం కూడా ఎవరన్నా వచ్చి ఆశీర్వదించి కాళ్ళకి దండం పెడితే చిరంజీవ అంటాం. వెంటనే ఏమంటాం? శతాయుర్భవ అంటాం. ఇంకా కావాలంటే దీర్ఘాయుర్భవ అంటాం. అంటే 100 ఏళ్ళు బతుకు, చల్లగా బతుకు, ఇంకో క్షేమంగా ఉండు అట్లా అంటాం. అట్లాగే చిరంజీవి అనేది కూడా దీర్ఘకాలం జీవించమని, అంటే ఎక్కువ ఆయుష్ పోసుకొని జీవించమని. వీళ్ళు ఎవరు అంటే 7 చిరంజీవుల గురించి చరిత్రలో చెప్పారు. అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంశ విభీషణ, కృపశ్చ పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. 7 మహాత్ములు ఉన్నారు. ఈ 7 కూడా చిరంజీవులు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. 7 చిరంజీవులు చెప్పారు కదండి, అసలు చిరంజీవి దీర్ఘకాల జీవి అంటే మార్కండేయుడు గురించి చెప్తారు కదా, అసలు మార్కండేయుడి గురించి ఇక్కడ ఎక్కడా లేదు అన్నారు. ఈ చిరంజీవికి మార్కండేయుడికి చిన్న తేడా ఉంది. మార్కండేయుడు ఏమిటంటే కల్పాంత జీవి. మిగతా వీళ్ళందరికీ కూడా దీర్ఘకాలం జీవించడం అనే వరమే ఉంది తప్పించి మార్కండేయుడు 7 కల్పాలు జీవించాడు. అంటే వీళ్ళంతా ఒక యుగమో 1.5 యుగమో 2 యుగాల్లో జీవించారు. ఎవరు? ఇప్పుడు మనం చెప్పిన 7. కానీ మార్కండేయ మహర్షి కల్పాంత జీవించాడు. ఈ సప్తకల్పాలు జీవి. భాగవతంలో చివరిలో వస్తుంది మన కథ. 12వ స్కంధంలో భాగవతంలో మార్కండేయ చరిత్ర వస్తుంది. మహాప్రళయం వచ్చి కల్పమంతా అయిపోయిన తర్వాత 7 కల్పాలు జీవించి విసుగొచ్చి శంకరుడి గురించి తపస్సు చేసి, అయ్యా నాకు విసుగొస్తోందంటే అప్పుడు ఒక కోరిక ఉంది శరీరం వదిలే లోపల అని. ఏం కోరిక ఉందంటే అప్పుడు చెప్పారు. ఏమని? నువ్వు ప్రళయ సమయంలో మహావిష్ణువు యోగ నిద్రలో పడుకుంటాడు, ఆయన యోగ నిద్రను దర్శించు అని. కనుక ఆయనేమో కల్పాంత జీవి, వీళ్ళందరూ చిరంజీవులు. చిరంజీవులు అంటే ఎక్కువ కాలం జీవించేవాళ్ళని అర్థం. అందులో మనకి చెప్పబడినటువంటి వారు అశ్వత్థామ మొట్టమొదటి వారు. ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైన అశ్వత్థామ. ఆ తర్వాత బలిచక్రవర్తి మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మహావిష్ణు భక్తుడిగా ప్రతిపాదన చేసి లోకంలో ప్రసిద్ధమైనటువంటి బలిచక్రవర్తి. అశ్వత్థామ, బలిర్వ్యాస, వ్యాస భగవానుడు, విష్ణుమూర్తి యొక్క అంశ సంభూతుడైనటువంటి వ్యాస భగవానుడు. అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంశ విభీషణ, హనుమంతుడు. ఆంజనేయ స్వామి చిన్నప్పుడు పండు ఫలం ఉందనుకొని సూర్యభగవాను మింగడానికి వెళితే అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే అతను పర్వతం మీద పడిపోతే అప్పుడు అతని శరీరం వెళ్ళిపోయితే అప్పుడు కేసరి అనేటువంటి తండ్రి వచ్చి ప్రార్థిస్తే ఇంద్రుడిచ్చిన వరం, బ్రహ్మగారు ఇంద్రుడిచ్చిన వరం హనుమత్ స్వామికి చిరంజీవిత్వం. హనుమాంశ విభీషణ, రావణాసుడి యొక్క తమ్ముడు అయినటువంటి భీషణుడు పరమ భాగవతోత్తముడు ఆయన. వీళ్ళు 7 అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంశ విభీషణ. ఇట్లా 7 గురించి దీర్ఘకాల జీవిగా చెప్పారు. కనుక చిరంజీవి అంటే దీర్ఘకాలం, ఎక్కువ కాలం జీవించేవాడు అని అర్థం. మరణం లేనివాడని కాదు. కృపశ్చ పరశురామశ్చ, కృపాచార్యులు వారు, అంటే ద్రోణాచార్యుడి యొక్క భావమర్ది కృపాచార్యుల వారు కూడా చిరంజీవి. అట్లాగే పరశురాముల వారు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముల వారు కూడా మనకి చిరంజీవిగా చెప్పబడ్డారు. చిరంజీవి అంటే దీర్ఘకాలం జీవించేవాడు. మనం ఎవరన్నా ఆశీర్వదించేటప్పుడుగా చిరంజీవి అంటే మరణం లేనివాడని కాదు. మృత్యువు అనేది ప్రతి వారికి ఏదో సమయంలో వస్తుంది. మృత్యువు సన్నిహితో మృత్యువు అన్నారు. నిత్యము కూడా మృత్యువు మన వెంటే ఉంటుందిట. అది అదృష్టం కొద్దీ ఆశీర్వచనం ఉన్నవాడికి దీర్ఘకాలం జీవించే వస్తుంది. కనుక ఇక్కడ మనకు ఉండేటువంటి వాడు చిరంజీవులు అంటే దీర్ఘకాలం జీవించేవాడని అర్థం.